హాయ్ హలో నమస్తే, నేను మీ అంజీ. మీకు చెప్పాను కదండి పంచారామ క్షేత్రాల గురించి చెప్తాను అనేసి. ఈరోజు మనం అమరావతిలో ఉన్నాం. అమరేశ్వర స్వామి టెంపుల్లో మనం ఉండడం జరిగింది. ఇది అమరావతికి గ్రామంలోనే ఉంటుంది. అమరేంద్రుడు అని కూడా అంటారు. అలాగే దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఇప్పుడు చాలామంది అంటారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అని. అయితే ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని కాకముందు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని రాజధాని చేయకముందు, లేదు ఈ కలియుగంలో రాజధాని కాకముందు, ఇది దేవేంద్రులకి అంటే దేవుళ్ళకి రాజధానిగా అమరావతి చేసుకొని పరిపాలించడం జరిగింది. అలాగే ఇక్కడ ఒక విశిష్టత ఉందండి. అదేంటంటే పంచారామంలో కూడా ఈ అమరావతి క్షేత్రం నేను మీకు చెప్పాను. భీమేశ్వర స్వామి, సామలగూడ భీమేశ్వర స్వామి, అలాగే కొన్ని 5 పంచారామ క్షేత్రాల్లో ఇది కూడా పంచారామ క్షేత్రం. అది పంచారామాలు ఎలా వచ్చినాయని కూడా మీకు చెప్పానండి. తారకాసురుడు యుద్ధం చేస్తున్నప్పుడు ఆయనకి ఆత్మలింగం అనేది శివుడు అనుగ్రహం ద్వారా ఇచ్చడం వల్ల ఆ ఆత్మలింగాన్ని మెల్లో ధరించి యుద్ధం చేస్తున్నప్పుడు ఏ దేవుళ్ళు కూడా, ఈవెన్ విష్ణుమూర్తి, బ్రహ్మ, తర్వాత దేవుళ్ళకి సైన్యాధిపతి అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అలాగే వినాయకుడు, వీళ్ళందరూ కూడా ఫైట్ చేస్తున్నప్పుడు ఎవరు కూడా ఆ తారకాసురుడిని ఓడించలేకపోతారు. కారణమే ఏమై ఉంటుందని చెప్పి విష్ణుమూర్తి దివ్య దృష్టితో చూసినప్పుడు విష్ణుమూర్తికి అర్థమవుతుంది ఏంటంటే, ఆత్మలింగం మెల్లో ధారణ చేసుకొని యుద్ధం చేస్తున్నాడు. ఆ ఆత్మలింగం తన ఒంటి మీద తనకి మెల్లో ఉన్నంత కాలం కూడా మనం ఎంత ప్రయత్నాలు చేసినా అవ్వదు అంటారు. అందుకే అన్ని ఆరాధనలో కల్లా శివలింగం ఆరాధన చాలా శ్రేష్టమైందని పెద్దలు చెప్తారండి. ఎందుకంటే ఆ శివలింగం ఆరాధన చేస్తున్న వ్యక్తిని కానీ ఆ సామ్రాజ్యాన్ని కూల్చడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆయన శివలింగం ఆరాధన మానేసిన తర్వాత ఏదైనా చేయగలరు. అలాంటి ప్రాశిత్యమైన శివలింగ ఆరాధన చేస్తున్న తారకాసురుడికి ఆత్మలింగం లభించడం అనేది చాలా గొప్ప విషయం. అయితే ఆ ఆత్మలింగం కలిగి ఉన్న ఆ తారకాసురుడిని విష్ణుమూర్తి ఫస్ట్గా ఆయన్ని మీద బాణం సంధించినప్పుడు చేసింది ఆయన శరీరం మీద కాదండి. ఆయన ఏదైతే భక్తి చేస్తుందో, ఏదైతే అతన్ని రక్షిస్తుందో ఆ ఆత్మలింగం మీద ఫస్ట్ దాడి చేయడం జరుగుతుంది. ఆ ఆత్మలింగం మీద దాడి చేసినప్పుడు 5 ముక్కలుగా విడిపడి, మీకు ఇంకొక మాట చెప్పాలి, ఇక్కడ శివలింగంలో నుంచి ఒక చిన్న ముక్క తీసి పక్కన పెట్టిన అది కూడా శివలింగమేనండి. సో ఆ 5 లింగాలు రకరకాల ప్లేసుల్లో పడ్డాయి. 5 క్షేత్రాలుగా వెలిసినవి, అవే పంచారామాలు. ఆ పంచారామాల్లో అమరావతి, మన గుంటూరు డిస్టిక్లో ఉన్న అమరావతి కూడా ఒక పంచారామం. ఆ పంచారామం ఇక్కడికి వచ్చేసరికి బ్రహ్మదేవుడు ప్రతిష్ఠ చేసి, ఐ థింక్ అది కరెక్టో కాదో నేను చూసుకుంటాను, బట్ బ్రహ్మదేవుడు నాకు తెలిసి చెప్తున్నాను. ఆ బ్రహ్మదేవుడు ప్రతిష్ఠ చేసి బ్రహ్మదేవుడుతో పాటుగా అన్ని దేవతలు, సకల దేవతలు ఇక్కడికి వచ్చి ఆయన ఆరాధించుకోవడం. అలాగే ఇందాక మీరు చూపి వెళ్తే టెంపుల్కి వెళ్ళిపోతాం అనమాట. వాటర్ అయిపోతా అవి కలిపేసిరా. మనకి ఎక్కడికైనా కాలభైరుడు మాత్రం, నల్లటి కాలభైరుడు ఎదురు వస్తుంది ఫస్ట్ శివాలయానికి వెళ్తే. ఇది లడ్డుగా ఉంటారంట. ఎవరన్నా అంత కొంచెం ఫైనాన్షియల్గా పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది స్పాన్సర్ చేయొచ్చండి. శాశ్వత అన్నదానం, శాశ్వత అభిషేకం, నిత్య అభిషేకం, రుద్రహోమం, నిత్య కళ్యాణం, చండీ హోమం, ఇవన్నీ కూడా మనం చేయించవచ్చు. ఉచిత ప్రసాదం అన్నమాట. సో ఈ క్షేత్రంలో ఇంకొక విశిష్టత కూడా ఉన్నదండి. అదేంటంటే, మనం శివలింగం నుంచి పడిన ముక్క ఏదైతే ఉందో అది పెరిగిపోతూ ఉంది, తెల్లని ఆకారంలో పెరిగిపోతూ ఉంటే అప్పుడు దేవేంద్రుడు ప్రతిష్ఠ చేయాలి అంటే ఎలా అని చెప్పి మళ్ళీ ఈశ్వరుని ప్రార్థించినప్పుడు
ఈశ్వరుడు మనకు చెప్పిన మాట, ఇంద్రుడికి చెప్పిన మాట, భక్తితో నమస్కరించండి, పెరగడం ఆగిపోతుంది అని అన్నారు. ఇది పర్వతం పేరు కూడా ఏదో ఉందండి, శుక్ర అనేది అంటారు, ఎగ్జాక్ట్లీ నాకు అది తెలియదు. సో ఈ క్షేత్రం ప్రసిద్ధి అయితే ఇదండి. పెరిగిపోతున్న శివలింగానికి భక్తితో నమస్కరించి చేసినప్పుడు కింద 20 అడుగులు కింద 30 అడుగులు పైన 20 అడుగులు మొత్తం 50 అడుగులు అనుకుంటామండి పెట్టేసి దేవుడు పెరగడం ఆగిపోయింది అనేసి అంటారు. సో అలాగే ఇక్కడ స్వామివారు, విష్ణుమూర్తి, అలాగే అమ్మవారు, వినాయకుడు కూడా ప్రసిద్ధిగా ఉన్నారనేసి చెప్తారు. అందుకే దీన్ని త్రిశక్తి కూటమి లేదా త్రికూటమి టెంపుల్ని కూడా అంటారంట. అదేంటనేది పూర్తి డీటెయిల్స్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. బట్ మొబైల్ లోపలికి లేదంటున్నారు, చూద్దాం. సోమేశ్వర స్వామి దేవాలయం అండి, సోమేశ్వర స్వామి దేవాలయం మీకు చూపించే ప్రయత్నం కూడా ఒకసారి చేస్తాను. సోమేశ్వర స్వామి నమః, కేశవాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, కృష్ణాయ నమః, త్రివిక్రమాయ నమః, వామాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, శంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, పావన. ఇప్పుడే మనం గుళ్ళోకి ఎంటర్ అవుతా ఉన్నాం, అమరేశ్వర స్వామి టెంపుల్లోకి. మీకు చెప్పిన పంచారామాలండి, సోమేశ్వర స్వామి, ద్రాక్షారామం, భీమేశ్వర స్వామి, రామలింగేశ్వర స్వామి, అమరేశ్వర స్వామి. ప్రశాంతమైన వాతావరణం, హోమం జరిగే ఇవన్నీ. దక్షిణామూర్తి, సోమవారి సింహాసనం అనుకుంటా. చండీశ్వర స్వామి.
ఇవన్నీ కూడా శివలీలలు అండి. అని ఆయన ఎన్ని అవతారాలు ఎత్తారు, ఏం చేశారు, ఏంటి అనేది కూడా ఈ గోపురం మీద అంటే కాశీ గోపురం మీద మాత్రమే ఉంటాయి ఇవాళ. तत्पुस्तकं देवतास्त्रेथाप्यकृतं अग्निः प्रातः सवनम् इन्द्रवाक्यं सवनम् विश्वे देवास्तुतीयसवनं तेनापशीर्ष्णादित्येन यजमानाः नाशिशोभावन्धता न सुमद्दं लोकमभ्यजेन्दो ते देवा अश्विना रुद्रुवन्दो विशतो वै स्थः इदं यज्ञस्य हिरं कृतिर्भाषिषो रुन्धे अभिसुमद्दं लोकन्त्ययति तत्पुस्तकं देवतास्त्रेथाप्यकृतं अग्निः प्रातः सवनम् इन्द्रवाक्यं सवनं विश्वे देवास्तुतीयसवनं तेनापशीर्ष्णादित्येन यजमानाः नाशिशोभावन्धता न सुमद्दं लोकमभ्यजेन्दो ते देवा अश्विना रुद्रुवन्दो विशतो वै स्थः इदं यज्ञस्य हिरं कृतिर् హాయ్, హలో, నమస్తే. నేను మీ అంజీ. ఈరోజు చూశారు కదా అమరావతి పుణ్యక్షేత్రాన్ని. సో మీరు సపోర్ట్ చేసి లైక్, కామెంట్ చేసి ఛానల్ని కొంచెం ముందు తీసుకెళ్తే ఇంకా మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.